ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. గత 15 రోజుల నుంచి రాళ్లపాడు సమస్య తాలూకా ఇష్యూ జరుగుతూ ఉన్నా ఇది ఇంకా పరిష్కారం కావట్లేదు, ఇంకా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు అనేది నిన్న మన ఎమ్మెల్యే గారి మీటింగు లేదా ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్లే నా సొంత నిధులతో రాళ్లపాడు రిజర్వాయర్ తాలూకా మరమ్మతుల పనులు చేపిస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 60 లక్షల వరకు ఖర్చు పెట్టి అని చూపించి అదేం చేశారో తెలియదని మాట్లాడుతున్న మేము అడుగుతున్నది, ప్రభుత్వంలో ఉంది మీరే కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తాలూకా ఏదైతే ఉందో విచారణ జరిపించి దాని మీద చర్య తీసుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మీరు నిధులు లేవు, నా జేబులో నుంచి నిధులు పెడుతున్నానని మీరు మాట్లాడే విధానం, అలాగే మీ అనుచరులు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఆ రోజు రాళ్లపాడు రిజర్వాయర్ దగ్గర కూడా మేము మాట్లాడింది ఇదే. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాజకీయ పథకాలతో ఖజానాలో ₹9 లేకుండా ప్రాజెక్టులకు పెట్టవలసిన నిధులు పెట్టకుండా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అరాచక ఆర్థిక విధానంతో గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ తాలూకా నిర్వహణ లేక ఆ రోజు ఆ డ్యామ్ కొట్టకపోయిన పరిస్థితి, అక్కడ అంతమంది చనిపోయిన పరిస్థితి. ఇక్కడ ఈ ప్రాజెక్టు కూడా ఇదే పరిస్థితి, డోర్ ఓపెన్ అవ్వని పరిస్థితి. అంటే ఇప్పుడు వర్షాలు పడి లేదా తుఫాను వచ్చిన పరిస్థితి ఉండి డ్యామ్ నిండిపోయి డ్యామ్ ఓపెన్ చేయని పరిస్థితి ఉంటే ఆ డ్యామ్ కింద ఉన్న ఊళ్ళన్నీ కూడా కొట్టకపోయే పరిస్థితి ఉండేది కదా అనేది మేము మాట్లాడటం జరిగింది. ఆ రోజు మేము ఇది మాట్లాడితే మీ అనుచరులు మా మీద దాడికి దిగడం, చెప్పాలంటే వాగ్వివాదానికి దిగడం, ఇంకా అవమానకరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మీరు కూడా చూశారు. ఇంత జరిగినా కూడా ఒక పెద్ద తరహాగా ఎమ్మెల్యేగా, అంటే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే మొత్తం ప్రజలందరికీ మీరు ప్రతినిధిగా మీ అనుచరుల్ని సముదాయించి మందలించాల్సిన మీరు మన డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఎవడెవడో వస్తున్నాడు, బురద తీసి వెళ్తున్నారంటే డెఫినెట్గా మీ భాష అభ్యంతరకరమని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేది సమస్యని రైజ్ చేయడానికి అప్పుడు కూడా మేము సమస్య 2వ రోజు 3వ రోజు రాలేదు, మేము 15 రోజుల తర్వాతే వచ్చాం. మేము వచ్చిన తర్వాతనే తర్వాత కలెక్టర్ కానీ లేదా మంత్రులు కానీ లేదా ఆ వర్క్ తాలూకా మెగా ఇంజనీరింగ్ వాళ్ళందరూ రావడం అనేది జరిగింది. అంటే ప్రతిపక్షాల పాత్ర సమస్యని లేవనెత్తడం, దాంతోపాటు సమస్యని చర్చకు తెచ్చిన పరిస్థితి ఉంది. అదే మేము చేసాం. అలాంటిది మమ్మల్ని మీరు ఎవడెవడో వస్తున్నాడని చులకనగా మాట్లాడడం బాధాకరం. నిన్న ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ అభివృద్ధి మండలి గురించి కూడా మీరు మాట్లాడుతూ అభివృద్ధి మండలి పొగళ్ళు అభివృద్ధి మండలి రాత్రి వచ్చాయికి లేదా వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకునే విధానం అన్న విధంగా అవమానకరంగా మాట్లాడటం దురదృష్టం. ఎందుకంటే అభివృద్ధి మండలి చైర్మన్ దివి శివరాం గారు, టీడీపీ నాయకులు ఇప్పటికే ఆయన మంత్రులను కలుస్తూ ఉన్నారు, అలాగే మీ పార్టీ నాయకులను కలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి మండలి చైర్మన్ దివి శివరాం గారు కాబట్టి అభివృద్ధి మండలి టీడీపీ తోకని అనుకోవచ్చు కదా అనేది చెప్పదలుచుకున్నాం. అభివృద్ధి మండలిలో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి మండలి ఎవరిని విమర్శించాం. తర్వాత ఎవరి పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు. అంత మాత్రాన అభివృద్ధి మండలికి వైసీపీ బురద వేయటం అంటే మీరు చెప్పాలనుకున్నది అభివృద్ధి మండలి చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలంటే ఇంకా అభివృద్ధి మండలి లేవనెత్తిన కందుకూరు ఆర్డీఓ ఆఫీస్ తాలూకు పెట్రోల్ బంక్ సమస్య కానీ, అలాగే మీరు నిన్న మాట్లాడిన కొండముడిపాలెం తాలూకా సబ్వే కానీ, అలాగే హైవే దగ్గర కనెక్షన్ పాయింట్స్ కానీ, అలాగే రాళ్లపాడు సమస్య, రాళ్లపాడు తాలూకా చేపల మాఫియా ఇష్యూ కానీ, రాళ్లపాడు అలాగే రామాయపట్నం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి మండలి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా దాని మీద స్పందిస్తూ దాని మీద పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి మేము చెప్పదలుచుకున్నది, ప్రతిపక్షాన్ని శత్రువుగా చూడకుండా మీరు కూడా బాధ్యతాయుతంగా ప్రతిపక్షాలు విమర్శించిన దాన్ని ఆలోచించుకొని మీరు దానికి ప్రణాళిక రూపొందించుకోగలిగితే
మీరు భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి ఈవేళ వెళ్ళండి. కానీ ప్రతిపక్షాలను ఎలా పడితే అలా చులకనగా మాట్లాడతాం, ఇంకా చెప్పాలంటే బురద జల్లే కార్యక్రమాలు చేయడం, ఇంకా మీ టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో అభివృద్ధి మండలిని కూడా లాగటం అనేది మంచి పద్ధతి కాదని చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రాజెక్ట్ గేట్ ఓపెన్ చేస్తుందని మీరు చెప్పట్లేదు. సో నీళ్లు అందిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఏదన్నా జరగరాని జరిగి తుఫాన్ వచ్చి డ్యామ్కి నీళ్ళు ఎక్కువ వస్తే డ్యామ్ గేట్ ఓపెన్ అయిన పరిస్థితుల్లో డ్యామ్ కొట్టుకుపోయిన పరిస్థితి అంటే గతంలో జరిగిన మారణభూమి మళ్ళీ జరగబోతుంది. కాబట్టి దీని మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు డ్యామ్ నిండి డ్యామ్ కానీ కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే ఆ కింద ప్రాంతాల ఆ గ్రామాల ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది మీరు చెప్పాలి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.